డైలీ న్యూస్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రత్యేక సమావేశంలో భావోద్వేగాల మధ్య రాజధాని తీర్మానం పెట్టారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతిని కీర్తించారు. రాజధానిపై చర్చకు వైసీపీ సభ్యులు రాకపోవడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతి జోలికి రాకుండా చట్టం చేశామని చెప్పారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లుకు ఏప్రిల్ 2న పార్లమెంటు ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది. అసెంబ్లీ తీర్మానంతో అమరావతి ఇక శాశ్వతమా? రాజధానిపై వైసీపీ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కషన్. భరత్, అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం వెనుక అసలు లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? ఆబ్వియస్లీ అంటే రాజధాని ఒక్కసారి డిసైడ్ చేసిన తర్వాత మారిన సందర్భం ఎక్కడా లేదు ఇటీవల కాలంలో. సరే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి సపోర్ట్ పలుకుతున్నామని కూడా అసెంబ్లీలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది అయితే వేరు. మెయిన్గా ఆయన ప్రధాన ఉద్దేశం ఏం కనబడుతుందంటే, రాజధానిలో అమరావతి గనక రాజధానిగా నిలదొక్కుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన చుట్టుపక్కల ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే ఆ సామాజిక వర్గం లేదా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ల్యాండ్ వాల్యూస్ కనుక పెరిగితే వాళ్ళు చాలా సెటిల్ అయ్యే అవకాశం ఉంది, చాలా రిచ్ అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గా వాళ్ళని ఎదుర్కోవడం కష్టం. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని చెప్పారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ సైబరాబాద్ సిటీ నిర్మించినప్పుడు కూడా ఏదో ఒక కొత్త సిటీ లేకపోతే కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఏమవుతుందంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న ల్యాండ్స్ ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఏమంటారు, ఇంతకుముందు అవినీతి అంటే ఈ ఇండివిజువల్ గా ప్రజల దగ్గర వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే భూముల ద్వారా మొత్తం మాయాజాలం నడుస్తుంది. సో ఇక్కడ సైబరాబాద్ సిటీ అయినా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయినా, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, ఏదైనా సరే, లేదా ఇప్పుడు 4th సిటీ అని చెప్తున్నారు కదా, ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా ల్యాండ్స్ తో, భూములతో కూడుకున్న అంశాలు. దీని ద్వారా వేల కోట్ల అధిపతులు కొద్దిమంది అవుతారు, కొద్దిమంది కావచ్చు, కొద్దిమంది దానివల్ల నష్టపోవచ్చు. సో అల్టిమేట్ గా అప్పుడు జగన్ కౌంటర్ చేసింది అది వేరే. ఎన్ని ఉద్దేశాలు చెప్పినా, 3 రాజధానులు, ఎన్ని రాజధానులు ఏం చెప్పినా సరే వేరే ఉద్దేశం అది. సో ఆ ఉద్దేశంతో ఆయన దాని రేటు పెరగనివ్వలేదు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం అమరావతిని కిల్ చేయాలనే చూశారు, నో డౌట్. ఇంకా దానికి కారణాలు ఏం చెప్పినా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, మొదటి 5 సంవత్సరాల్లో కట్టుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా, పూర్తిగా నిర్మాణాలు కంప్లీట్ చేస్తూ ఉంటే కాదు కదా. ఇప్పుడు నిర్వహించిన అసెంబ్లీ కూడా తాత్కాలిక అసెంబ్లీ. సో అప్పుడే ఫుల్ తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికం కాకుండా మొదటి టర్మ్ లోనే కొంత ప్రోగ్రెస్ అయ్యి పూర్తి స్థాయిలో నిర్మించుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అమరావతిని నిర్మించడం సాధ్యం కూడా కాదు కదా. అంటే కాకున్నా సరే 5 సంవత్సరాల పీరియడ్ లో ఆ వర్క్స్ స్టార్ట్ అయితే గనక వేరే విధంగా ఉండేది. తాత్కాలిక అసెంబ్లీ బదులు పూర్తి స్థాయి అసెంబ్లీ నిర్మిస్తే అయిపోతుండే. తాత్కాలిక సచివాలయం బదులు పూర్తి స్థాయి సచివాలయమే నిర్మాణం దశలో ఒక 70-80% అవుతే ఏం చేస్తారు? తప్పదు కదా. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ కట్టాడు ఇక్కడ హైదరాబాద్ లో, రేవంత్ రెడ్డి యూజ్ చేస్తున్నాడో లేదా, వ్యతిరేకించినా సరే తప్పదు కదా. కంప్లీషన్ చేసిన తర్వాత తప్పదు కదా. 1.5 year లో కేసీఆర్ అసెంబ్లీ కట్టారు, అందరూ వ్యతిరేకించారు. అప్పుడు వ్యతిరేకిస్తే ఏమైంది? దాన్ని యూజ్ చేయక తప్పలేదు కదా. సెక్రటేరియట్ కడితే గనక కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి యూజ్ చేస్తున్నాడో లేదా. సో ఆ విధంగా అయ్యేది. ఇప్పుడు సరే, మొత్తానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి థ్రెట్ ఉండకూడదు, ఫ్యూచర్ లో ఎప్పుడు అధికారంలో వచ్చినా సరే దానికి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో లీగల్ శాంక్టిటీ తీసుకొస్తున్నారు, చట్టబద్ధత. జనరల్ గా ఏంటంటే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుంటుంది. సో అట్లా ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ ఉంటే కనుక నయా రాయ్పూర్ సిటీ కట్టుకుంది. సో అట్లా ఇక్కడ ఈ విధమైన పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ. అందుకోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశపరిచారు. యథావిధిగా వైసీపీ అటెండ్ కాలేదు. వైసీపీ వాళ్ళదో గందరగోళం. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకించలేదు అని చెప్తున్నారు. క్లియర్ గా వ్యతిరేకించారు, దానిలో డౌటే ఉంది. వ్యతిరేకించారు, అమరావతి కానివ్వలేదు. 3 రాజధానులు, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పారు. అదేందో దక్షిణాఫ్రికా
అమెరికాలో 3 రాజధానులు ఉన్నాయో, రష్యాలో లేదా ఫ్రాన్స్ లో, జర్మనీలో 3 రాజధానులు ఉన్నాయంటే ఓకే, కానీ దక్షిణాఫ్రికా ఇస్ అంత డెవలప్డ్ నేషన్ ఏం కాదు కదా. సో అట్లా అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, రాజధాని వేరు కదా. ఇప్పుడు అమరావతి ఎంత నిర్మించినా వైజాగ్ పరిస్థితి మారదు కదా. దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంటాయి కదా. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ వస్తుంది? వైజాగ్ లోనే వస్తుంది కదా. సో అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకం కాదు. హైదరాబాద్ అంటే మీరు తెలంగాణలో ఎక్కడ 250 కిలోమీటర్స్ రేడియస్ లో వెళ్ళినా సరే చివరి ఎండ్ పాయింట్ వరకు కూడా చేరుకోవచ్చు. మాక్సిమం వెళ్తే ఆదిలాబాద్ కు కొంత 350 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అట్లా కాదు కదా. అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కింద ఇక్కడ నెల్లూరులో తడ వరకు, లేకపోతే అక్కడ కింద రాయలసీమలో ఉన్న కుప్పం వరకు, కుప్పం నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు వెళ్ళాలి. కాబట్టి అక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది సాధ్యం. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజధాని మిగతా అన్న ఉన్నా సరే చేయవచ్చు కూడా. ఇన్ఫాక్ట్ తెలంగాణలో కూడా అభివృద్ధి కేంద్రీకరణ అయింది, మొత్తం హైదరాబాద్ కేంద్రీకరణ అయింది. అది మారాలి. కొంత ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కాకుండా మిగతా అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వేరే చోట రావాల్సిన అవసరం ఉంది. సో రిజల్యూషన్ దీన్ని దేనికి క్లియర్ అంటే, ఇప్పుడు 2వ తారీఖు ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతుందని చెప్తున్నారు. అమరావతి రాజధానిగా లీగల్ శాంక్టిటీ ఇస్తారు. చట్టబద్ధంగా ఇస్తే ఇక కొత్త వచ్చిన గవర్నమెంట్ మళ్ళా పార్లమెంట్ లో చట్టం చేయాలి. అంత ఈజీ కాదు కదా. సో ఇంతకుముందు అసలు ఎక్కడ ఉంది అమరావతి రాజధాని చట్టం ఉందా అని చెప్పారు. సో దానికోసం ఒక గ్యారంటీగా చంద్రబాబు నాయుడు చెప్పిన చట్టం నిజంగా ఫ్యూచర్ లో మార్పులు అడ్డుకోగలదా, లేక మళ్ళీ మార్పులకు స్కోప్ ఉంటుందా? మళ్ళీ మార్పులు సాధ్యం కాదు. ఎట్లా సాధ్యమైంది? పార్లమెంట్ లో ఒకళ్ళు చేయలేరు కదా. తర్వాత ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కానీ మిగతా వాటికి కానీ ఇప్పుడు ఉపకరిస్తుంది. ఓకే, అమరావతి ఎక్కడ పోదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే పార్లమెంట్ లో చట్టం చేశారు కాబట్టి అంత ఈజీగా మారదు. మారాలంటే మళ్ళీ పార్లమెంట్ లో కొత్త గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని రిమూవ్ చేయాలి. కానీ చట్టం చేసిన బీజేపీ మళ్ళీ దాన్ని మారుస్తుందా? లేదా కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతికి అనుకూలమే కదా. అమరావతికి వ్యతిరేకం 3 రాజధానులకు అనుకూలమని ఏ రాజకీయ పార్టీ చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అప్పుడు 21 మంది 22 మంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతికి మా సపోర్ట్ అని చెప్పింది. అమరావతి 3 రాజధానులకు సపోర్ట్ అని ఎక్కడ వాళ్ళు బహిరంగంగా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూలో ఖచ్చితంగా పార్లమెంట్ లో తీసుకురావడం అన్న దాని ద్వారా అక్కడ ఇక రాజధాని స్టెబిలైజ్, రాజధానికి సంబంధించిన చర్చ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇది చేశారు. యథావిధిగా దాన్ని వైసీపీ బహిష్కరించింది. మాట్లాడదాం. మనతో పాటు రాజ్యసభ సభ్యులు, ఏపీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. ముందుగా తులసిరెడ్డి గారు, నమస్తే సార్. ఫుల్ స్టాప్ పెట్టేటైనా ఇంకా డిస్కషన్ జరుగుద్ది అమరావతి సంబంధించి? ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, నెక్స్ట్ టర్మో ఆ నెక్స్ట్ టర్మో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ చర్చ మొదలవుద్దంటారా? ప్రప్రథమంగా మా కాంగ్రెస్ స్టాండ్ చెప్తాను. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది మా స్టాండ్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మొదటి నుండి కూడా. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇక రెండవ విషయం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని అమరావతి గురించి చేసిన తీర్మానానికి ఏమాత్రము విలువ లేదని నా అభిప్రాయం. దానికి నో శాంక్టిటీ అట్ ఆల్, నో వాల్యూ అట్ ఆల్. ఎందుకంటే మన రాష్ట్రంలో శాసన వ్యవస్థ అంటే శాసనసభ, శాసన మండలి. శాసన మండలి లేని చోట శాసనసభ అది సంపూర్ణమైనటువంటి ప్రజాభిప్రాయం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో శాసన వ్యవస్థ, శాసనసభ, శాసన మండలి. ఇక్కడ శాసన మండలిలో ఆమోదం లేకుండా, తీర్మానం పాస్ కాకుండా దానికి నో శాంక్టిటీ అట్ ఆల్. కాబట్టి అది చెత్త కాగితంతో సమానం అంతే. ఆ తీర్మానానికి ఏమాత్రం విలువ లేదు. మూడవ అంశము, అసలు ముందు రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టమే అవసరం లేదు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర రాజధానికి కూడా పార్లమెంటు చట్టం లేదు. మరి ఎందుకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాని చట్టం తీసుకొస్తుంది ఈ విషయంలో? చెప్తున్నా కదా, వచ్చేసి ఇది వీళ్ళేదో అడుగుతున్నారు, పంపించడం చేస్తామంటున్నారు.
రేపు శాసన మండలి ఆమోదం లేకుండా వచ్చిన దానికి రేపు కోర్టులోకి ఎవరిన పోతే రేపు కేంద్ర ప్రభుత్వానికి కూడా చిక్కులే. దానికి ఆన్సర్ చెప్పలేదు. శాసన మండలి ఉన్నటువంటి రాష్ట్రం నుండి శాసన మండలి ఆమోదం లేకుండా ఒక తీర్మానం వస్తే నాకు తెలిసి చట్టమే అవసరం లేదు. కేంద్ర చట్టమే అంటే ఇప్పుడు అవసరం లేదు. ఒకటి ఇక్కడ ఉంది కదా సార్ తులసిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును కూడా అసెంబ్లీ తిరస్కరించింది. అసెంబ్లీ తిరస్కరించినప్పుడు అది దాన్ని కన్సిడర్ చేయలేదు కదా, అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరుతారు అంతే కదా. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర రాజధానికి, చెన్నైకి గాని బాంబేకి గాని ఏ దానికి కూడా చట్టము ద్వారా రాజధాని ఏర్పాటు కాలే. ఎక్కడ సెక్రటేరియట్ రాష్ట్ర సచివాలయం ఉంటుందో అదే రాజధాని. ఇక్కడ విభజన చట్టంలో ఏమైందంటే సెక్షన్ 5 అప్పుడు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అక్కడ కొంచెము తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ను రాజధాని అనేది అప్పుడు కొనసాగింపుకు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. లేకుంటే అంతకుముందు హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పేసి ఎక్కడా లేదు చట్టం ద్వారా. అది మామూలు ఇక్కడ సెక్రటరియట్ ఉంటే అక్కడే. ఇక్కడ సెక్షన్ 5 లో ఏమైందంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 కింద ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ రెఫర్ టు ఇన్ సబ్సెక్షన్ 1 హైదరాబాద్ షల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాని కోసం ఒక తెలంగాణ విషయంలో హైదరాబాద్ అని మెన్షన్ చేయాల్సి వచ్చింది తప్పనిచ్చేసి ఏ స్టేట్ కూడా వచ్చేసి కేంద్ర చట్టం ద్వారా రాష్ట్ర రాజధాని ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా అమరావతి అసలు కేంద్ర ప్రభుత్వ చట్టం అవసరం లేదంటారు. ఇప్పుడు అవసరమే లేదు, చట్టమే అవసరం లేదు. దీనికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ రాష్ట్ర సచివాలయం ఉంటే ఎక్కడ వచ్చేసి చీఫ్ సెక్రటరీ రాష్ట్ర సచివాలయం ఉంటే నాకు అదే రాజధాని అంతే. కాబట్టి ఇక్కడ మన రాజధానికి ఏమి సిఆర్డిఏ చట్టం కూడా ఉంది. మిగతా చట్ట రాజధానుల కంటే మనకు వచ్చేసి సిఆర్డిఏ చట్టంలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి దాన్ని మెన్షన్ చేస్తూ కూడా ఆల్రెడీ మన రాజధానికి చట్టం ఉంది. దాన్ని బట్టే వచ్చేసి వీళ్ళు వైకాపా ప్రభుత్వం తీర్మానం పాస్ చేసినా గానీ అక్కడ శాసన మండలిలో వాళ్ళు చేయలేకపోయారు. ఇక్కడ తీర్మానం పాస్ చేసినప్పటికీ హైకోర్టు ఎందుకు కొట్టేసింది, ఈవెన్ సుప్రీంకోర్టులో మళ్ళా పోయినా కానీ అట్టే పెండింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇది రాష్ట్ర సచివాలయం అనేది ఎక్కడ ఉంటే దానికి మనకు సిఆర్డిఏ ఉంది. కాబట్టి మన దానికి అసలు అవసరమే లేదు. ఇది కేవలం వచ్చేసి రైతులు వచ్చేసి ఒక అబద్ధత భావంతో వాళ్ళు కోరుకున్నారు. తర్వాత సరే కోరుకున్నారు కాబట్టి అడుగుదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే రాష్ట్ర ప్రభుత్వం పంపితే మనం చేద్దామని చెప్పేసి ఇది జస్ట్ వచ్చేసి దీనికి ఎవరికి ఉద్యోగాల వాళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు అనే పద్ధతి చేస్తున్నారు తప్పనిచ్చేసి ఇది అవసరమే లేదు. ఆ ప్రకారం అయితే రేపు మార్చాలంటే మళ్ళా మార్చకూడదా? రాజ్యాంగాన్ని మార్చినప్పుడు ఈ చట్టాన్ని మార్చి ఎంతసేపు వచ్చేసి రేపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే ఉంటే గన రేపు వచ్చేసి రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఈ చట్టాన్ని అమరావతి బదులు రేపు ఇంకొక ప్లేస్ మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇది ఏదో ఇంకా మొత్తం శాశ్వతంగా ఇంకా వచ్చేసి ఆ చంద్ర తారాత్కము ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉంటుంది, కేంద్ర చట్టం తెచ్చింది, చంద్రబాబు ప్రభుత్వం ఏదో బ్రహ్మాండం చేసిందని చెప్పేసి సంకల్ప గుద్దుకోవాల్సిన అవసరం. శాస్త్రి గారు ఉన్నారు మనతో పాటు. జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు, టీడీపీ నుంచి లింగారెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైసీపీ నుంచి వంగవీటి నరేంద్ర ఒక నిమిషం శాస్త్రి గారు తీసుకుందాం. జీవీఆర్ శాస్త్రి గారు ఏమంటారు? కౌన్సిల్ తీర్మానం లేదు, బట్ అసెంబ్లీ తీర్మానం వరకు అయితే జరిగింది. వాళ్ళ చట్టబద్ధత అవసరం లేదంటున్నారు తులసిరెడ్డి గారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి ఏ రకంగా అయితే పరిపాలించిందో రాజ్యాంగం రాసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అనేది చూడాలి. అది చూస్తే కనుక నేను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, నేను రాజ్యాంగాన్ని చాలాసార్లు చదివాను. నేను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్, నేను స్విస్ కోర్టులో మెంబర్ని, లండన్ కోర్టులో మెంబర్ని, సింగపూర్ కోర్టులో మెంబర్ని. ఇష్యూ ఏంటంటే 1956 లో ఏ రకంగా అయితే వీళ్ళు చట్ట పరిధి లేకుండా, చట్టాలు కూడా లేకుండా అవసరం లేదనుకుని ఎంత ధైర్యం ఉంటే 1951 లో జవహర్లాల్ నెహ్రూ గారు 15 కోట్ల మంది ప్రజల్ని తక్కువ చేసి చూపిస్తాడు.
వాళ్ళకి అసలు చట్టం మీద అవగాహన లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. దేశ PCR మిగతాది మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. డిస్టర్బింగ్. PCR మిగతా ప్యానలిస్ట్ లింగారెడ్డి గారు మీరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మీ వాయిస్ మీరు మాట్లాడుతుంది లైవ్ లో వచ్చేస్తుంది. లింగారెడ్డి గారు కానీ నరేంద్ర గారు. Yes. ఎందుకంటే మీకు తీసుకోండి, ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్ ఉంది. మీరు మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్ ఎస్ సో మీరు మ్యూట్ చేసేయండి. సో ఇప్పుడు నేనేంటంటే 15 కోట్ల మందిని తక్కువ చూపించారు. ఆర్థిక వ్యవస్థను ఎటువంటి ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నారు? క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ, మధ్యదారిలో. పీసీఆర్ ప్లీజ్ మ్యూట్. పీసీఆర్ మిగతా ప్యానలిస్ట్ మ్యూట్ చేయండి, చేసినా ఎక్కడ వస్తుంది. సో దాని ప్రాబ్లం ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ అని పెట్టారు. అంటే ఏంటి, ఒక ఫ్యామిలీ అసలు ఈ దేశానికి పరిధిలేంటి, దేశం యొక్క స్థితిగతి ఏంటి, దేశం యొక్క చట్టాలేంటి, దేశం యొక్క రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం ఎక్కడ చదవలేదు. ఇప్పుడు మా తులసిరెడ్డి చాలా గౌరవించబడి వేరే రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడైనా ఒకసారి లెట్ మీ కంప్లీట్ మై టర్న్ టు కంప్లీట్. బికాజ్ నాకు అసలు నేను చెప్తుంటే ఆయన డిస్టర్బ్ చేసాడు. ఒకసారి ప్లీజ్ వెయిట్ జస్ట్ ఫర్ 5 minutes. ఇఫ్ యూ ఆస్క్ మీ లెట్ మీ కంప్లీట్. చెప్పండి. కరెక్ట్ ప్రాస్పెక్టివ్ మీరు కూడా తెలుసుకోవాలి. 1956 లో స్టేట్స్ అలా డిక్లేర్ చేయకూడదు. మీరు అలా చేసేసారు, మీ జాగీర్ అనుకుని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పట్లా. ఏపీ రీఆర్గనైజేషన్ లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అవసరం లేదు, హైదరాబాద్ క్యాపిటల్. కానీ భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసింది మా తులసిరెడ్డి గారు. నా ఫ్రెండ్ చెప్పాల్సింది ఏంటంటే, గౌరవలేని తులసిరెడ్డి గారికి, ఇట్స్ అ కాంగ్రెస్ పార్టీ. మీకు చట్టం రాయడం కూడా చేత కాదు, మీకు చట్టం చదవడం చేత కాదు, చట్టాన్ని ఏ రకంగా చెప్పాలి ప్రజలకని చేత కాదు. ప్రజల కోసం చట్టాలు చేసిన ఎప్పుడూ లేదు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక చట్టాలన్నీ ఆప్టిమైజ్డ్ గా రాయవలసిన చట్టాలన్నీ గరిష్టీకరణతో రాశారు. అత్యుత్తమీకరణ అనే పదంతో రాయవలసింది పోయి గరిష్టీకరణను రాశారు. చట్ట పరిధి అంటే ఏంటో కూడా తెలియకుండా రాశారు. కాంగ్రెస్ పార్టీ మేము జయరాం రమేష్, నేను కేవీపీ, మీ కేవీపీ రామచంద్రన్ అడగండి, డాక్టర్ గారిని అడగండి. నేను ఆయన మొత్తం సిడబ్ల్యూసీ మెంబర్లు కలిసాం. మీరు అలా అంత ఈజీగా చెప్పారండి తులసిరెడ్డి గారు. ఇది 6 కోట్ల మంది ప్రజల యొక్క ఇది బాధ. రాత్రి బిల్లుని ఒక సైనిక విమానంలో తీసుకొచ్చి బిల్లు పాస్ చేయించి రిజల్యూషన్, యునానిమస్ రిజల్యూషన్ ఈజ్ స్టాప్డ్ ఫర్ ది డివిజన్ ఆఫ్ ద స్టేట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అదొక లాఫింగ్ స్టాక్. అది పార్లమెంట్ లో గడియారాన్ని వెనక్కి తిప్పుతానన్నాడు ఆయన, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. నేనున్నాను, ఐ వాజ్ ది ఐ విట్నెస్. పార్లమెంట్ లో అమరావతి అనేది డిక్లేర్ చేసింది. అమరావతి ఇది ఎలా ఉందో తెలుసా అండి, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళవలసిన యాక్టివిటీని ఒకళ్ళేమో పార్టీ పరంగా చూసుకుని అక్కడ వీళ్ళకి ఎక్కువ కాబట్టి, వీళ్ళకి ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఏమైనా, ఇందాక మా యాంకర్ చెప్పినట్టుగా, మన ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఆయన చెప్పినట్టుగా ఒక కమ్యూనిటీకి ఏదో ఉపయోగపడుతుందని లేకపోతే ఇచ్చేస్తుంది. అలాగే పార్టీలు పుట్టలేదు, దానికోసం పార్టీలు పుట్టలేదు. అది పార్టీల ఆబ్జెక్టివ్ అది కాదు. అసలు యాంకర్ చెప్పిన ఆబ్జెక్టివ్ అలాగా ఆలోచించుంటే అది దిక్కుమాలని సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెంటనే బ్యాన్ చేసి పారదబ్బాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం అంటే ప్రజల యొక్క జన్మసిద్ధాధికారం. ప్రజల యొక్క జన్మసిద్ధాధికారం అది రాజ్యాంగంలో రాసింది. మన క్యాపిటల్ అనేది ఏంటంటే భౌగోళికాన్ని కాదు, అది ఒక పరిధి. అది ప్రజలకి దిక్సూచది. ప్రజలకి అభివృద్ధి చేయుత అనే పదాలకి అర్థం మధ్య నిలబడేది క్యాపిటల్. దాన్ని కూడా అర్థం చేసుకోలేరు. మీరు చిత్తుకాయితం అని ఎంత ఈజీగా అనేసారు. నేనే మీ రాహుల్ గాంధీ అలాగే చిత్తుకాయితాల్లాగా ఆర్డినెన్స్ చింపేస్తాడు. మీ అందరికీ అలవాటు చేసారు. అలాగే అంత ఈజీగా అనేసారేంటి? ఆంధ్రప్రదేశ్ది కదా,
మీరు ఒకసారి ఆలోచించండి. మీ 70 ఏళ్ల పరిపాలన చట్టంలో లేదే? ఆయన ఆర్డినెన్స్ చింపేస్తాడా? ప్రైమ్ మినిస్టర్ విలువ లేదా? ఎక్కడ విలువ ఉంది? ఏది మనం విలువతో కూడా చేయలేదు కదా మనం. ఇది నిజాలు కదా. పార్టీని పక్కన పెట్టడం కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్యాపిటల్ ఏ గవర్నమెంట్ అయితే క్యాపిటల్ డిసైడ్ చేస్తుందో అది ఫైనల్ అని ఎందుకు రాయలేదు జయరాం రమేష్ 3 సార్లు చెప్పాను నేను. మీరు అది చేయించలేదు కదా. కావూరు సాంబశివరావు ఎంతమంది, చిరంజీవి ఎంతమంది ఉన్నారు, అందరూ మినిస్టర్లే. మీ కనుమూరి బాబురాజుని అడగండి, చెప్తాడు. నేనున్నాను కదా అక్కడ అన్ని చోట్ల. ప్రైమ్ మినిస్టర్ మీట్ అయినప్పుడు మీ యాంకర్ ఉన్నాడు, మీ యాంకర్ అన్నీ తెలుసు అక్కడ. ఆయన ఢిల్లీ నుంచి వెళ్ళినా ఇప్పుడు ఇవాళ చేసింది కరెక్ట్ ప్రాసెస్ అంటారు. మీరు అడిగిన లీగల్ పాయింట్ సమాధానం చెప్తాను. మీరు అడిగిన లీగల్ పాయింట్ శాస్త్రి గారు ఇవాళ చేసింది కరెక్ట్ అంటారా? అడిగి దానికి వస్తున్నా. మీరు అడిగిన తర్వాత ఒక చట్టబద్ధత అనేది చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ఒక పార్టీ, ఒక ప్రభుత్వం ఇంత టైం తీసుకుని 5 ఏళ్ల పాటు నేను ఉత్పత్తి కారకాలైన ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాడు ఎవ్వడో అస్సలు ఇలాంటి పనే చేయడు. బిఏ ఎకనామిక్స్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదువుకున్నా, 10th క్లాసులో అర్థశాస్త్రం చదువుకున్నా, 5వ తరగతిలో అర్థశాస్త్రం చదువుకున్నా, వాడు అసలు ఇటువంటి దౌర్భాగ్య పని చేయడు. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో నేను ఐఎమ్ సీనియర్ ఎకనమిస్ట్ ఆఫ్ దిస్ నేషన్, వెరీ హైలీ క్వాలిఫైడ్ ఎకనమిస్ట్, 3 PhDలు చేసి ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, హార్వర్డ్, స్టాన్ఫర్డ్. ఏంటివి? ఎందుకు చదువుకున్నాం దిక్కుమాలి చదువు? మీరు చెప్తుంటే ఇలా ఎండనగా అర్థం చేసుకోండి. తులసిరెడ్డి గారు, మీకు చాలా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, మీరు చాలా గౌరవం లేని మనిషి. మీరు ఇటువంటి దాంట్లో పార్టీ స్టాండ్ తీసుకోకండి. మీ పార్టీ చేయలేదని బాధపడండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చిన, మీకు చేతకానితనం చట్టాన్ని రాయలేనితనం. కనీసం నాలాంటి అడిగిన చట్టం రాసిచ్చేవాడండి. నేను చట్టం రాసిచ్చాను, నేను పంపించాను. నాకు ఇచ్చింటే నేను ఇచ్చిన చట్టం చదవండి. అసలు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆయన చాలా మన్మోహన్ సింగ్ లేచి నుంచోబెట్టి మేము స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం, అది అడిగించుకుని. చిరంజీవి గారు ఏం చదివాడు రాజ్యసభలో? స్పీచ్ చదవండి ఒకసారి. మీ కాంగ్రెస్ మెంబర్ ఆయన, మర్చిపోయారండి. తులసిరెడ్డి గారు, కొన్ని విషయాలు మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఒక స్థితికి, మీ ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్య సమాజానికి తులసిరెడ్డి గారు అంటే ఒక మంచి విలువ ఉన్న వ్యక్తి, విలువలతో కూడిన వ్యక్తి. ఆ విలువతో కూడిన వ్యక్తి. మీరు పార్టీ స్టాండ్ కాదు, ప్రజల స్టాండ్ తీసుకోండి. ప్రజలకి జ్ఞానం, పరిజ్ఞానంతో, నాలెడ్జ్ అండ్ విజ్డమ్తో ఏ విషయం మీద అయితే మనం కరెక్ట్ గా చెప్పాలో అది చెప్పాలి. నేను ఎందుకు అడ్డం పడ్డాను? మీరు 3 రాజధానులు అని చెప్పినప్పుడు నేను బయటకు వచ్చి నేనే గౌరవ చైర్మన్ గా నిలబడి ఢిల్లీలో మొత్తం అంతా అడ్డుకున్నాను. ప్రతి దాంట్లోనే అడ్డం పడ్డాను. నేను పర్సనల్ గా అమిత్ షా గారిని కలిశాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు జరగడానికి వీల్లేదండి, ఇది ఎకనామికల్ డిజాస్టర్ అని చెప్పాను. మీరు సూరత్ ఎంపీని అడగని చెప్తాడు, ఎకనామికల్ డిజాస్టర్ అని చెప్పాను. ఇది తప్పు, ఇది అగైనెస్ట్ ది ప్రిన్సిపల్ వయలేషన్ ఆఫ్ ది ఎకనామికల్ ప్రిన్సిపల్స్ అని చెప్పాను. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో మిక్స్డ్ ఎకానమీ ప్రకారం, ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ లో మిక్స్డ్ ఎకానమీ ప్రకారం మీకు క్యాపిటల్ సైలెంట్ అవ్వాలి. ఎందుకంటే ల్యాండ్ కొనుక్కుని ఎవరు బ్యాంకుల ద్వారా డబ్బులు పే చేయరు. మనం డొమెస్టిక్ గా ఆ రైతుని భాగస్వామ్యం చేయాలి. 30,000 ఎకరాలు తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చంద్రబాబు నాయుడు తప్పట్లు కొడతారా, దండేస్తారని నాకు తెలియదు. కానీ ఆయన ఎలా తీసుకున్నాడో కూడా ఇప్పుడు కూడా డౌటే. ఆయన నా ఫ్రెండ్ గా, ఆయన పార్టీ మెంబర్ అయిన కాదు తులసిరెడ్డి గారు. నేను ఒక ఆర్థికవేత్తలో చెప్తున్నాను. నేను చాలా క్లారిటీగా
నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మీ పార్టీ చేసిన తప్పుని మీరు గుర్తించలేకుండా, ప్రజల కోసం చెప్పకుండా, మీ పార్టీ ఉన్నది ప్రజల కోసం. సే దిస్ టుడే దట్ యువర్ పార్టీ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద పీపుల్ ఎనీమోర్. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే అక్కడ మీరుగా ఈ బిల్లు పెట్టండి, పెట్టకపోండి, ఏం చేయండి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. ఎవరు ఢిల్లీలో క్రాస్ అవ్వలేరు. ఎంత పనైనా చేయమనండి, ఎంత దమ్మైనా చూపించండి, ఢిల్లీలో క్రాస్ అవ్వలేరు. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఐ ఛాలెంజ్ దట్. ఓకే, యా మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా నరేంద్ర గారు ఉన్నారు. వంగవీటి నరేంద్ర గారు, ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు ఇవాళ అసెంబ్లీలో? ఇంత ఇంపార్టెంట్, సరే మిగతా వాటికంటే ఓకే, కానీ మీ స్టాండ్ మీరు చెప్పాల్సింది కదా. 3 రాజధానులనో ఇంకేదనో, లేదా మేము అడ్డుపడమోనో. ప్యానల్లో ఉన్న సభ్యులకి, పెద్దలకి, అందరికి కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మీకును ఈ ప్రేక్షకులకి. ఒకటండి, అసెంబ్లీలో మేము అబ్సెంట్ అయ్యాము అనేది పక్కన పెడితే, అసలు వీళ్ళు తీసుకున్నటువంటి క్యాపిటల్ అనే స్టాండ్ అందరికీ ఓపెన్ గా తెలిసిన విషయమే. నేననేవాడిని ఒకటిని క్యాపిటల్ పెట్టాను అనే ఒక క్రెడిట్ కోసము ఆయన తాపత్రయం చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే పెద్దలు, ఎకనమిస్టులు, శాస్త్రి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండగా ప్లేస్ డిసైడ్ చేసుకునే విషయంలో కూడా, అంటే ఒకటి క్యాపిటల్ డిసైడ్ చేసేటప్పుడు కూడా ఎన్నో తప్పులు జరిగినాయి, అది వాస్తవాలు అందరికీ తెలుసు. బట్ సపరేట్ అయిన తర్వాత తీసుకునే విషయంలో కూడా ఎన్నో తప్పులు తడకలు చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు. అంటే ఒక ఫర్టైల్ ల్యాండ్స్, 3 పంటలు పండేటువంటి ల్యాండ్స్ అనే వాటిని తీసుకోవటం ఎవ్వరికీ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో 3 పంటలు పండే, అగ్రికల్చర్ మీద చాలా వరకు ఆంధ్రప్రదేశ్ చాలా మెయిన్ గా బేస్ అయినటువంటి ఏరియా కాబట్టి, అందులోనూ 3 పంటలు పండేటువంటి ల్యాండ్స్ ని ప్రొక్యూర్ చేయటం అనేది, ఇక వాళ్ళు భయపెట్టారా ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఎంతమందిని భయపెట్టారు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొని. సరే, ఇక మేమేం చేసామంటే, వన్స్ ల్యాండ్ పూలింగ్ చేస్తానికి కానీ దేనికైనా కానీ అవసరం ల్యాండ్ క్యాపిటల్ కి, అది 33,000 ఎకరాలు అయితే అవసరం కాదు. కానీ తీసుకున్న తర్వాత మేము దానికి కూడా యాక్సెప్ట్ చేసాం. మళ్ళా మేము తీసుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, ల్యాండ్ ని సాయిల్ టెస్ట్ చేసినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు బయటకు వచ్చినాయి అంటే, ఇట్స్ లూజ్ సాయిల్. బేసికల్ గా 3 పంటలు పండేటువంటి సాయిల్ అంటే లూజ్ సాయిల్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కి ఎక్కడా కూడా చాలా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఇంజనీర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ బేస్ చేసుకుని, వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ ని తీసుకుని కొద్ది రోజుల పాటు ఈ ల్యాండ్ ని గన వదిలేసేస్తే అది కొంత గట్టిపడుతుంది అని చెప్పని అన్నందుకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మేము దాన్ని యాక్సెప్ట్ చేశాము. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మనం ఏదైతే వర్క్ చేయడానికి కానీ దేనికైనా కానీ ఇమ్మీడియట్ గా స్ట్రక్చర్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నటువంటి ప్లేస్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్ వేస్ కానీ అన్ని ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కూడా రెడీగా ఉందని చెప్పని అప్పుడు వైజాగ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళ దానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక చట్టబద్ధత కల్పించాలనే తొందరపాటు తపన ఏంటంటే, ఆయన భయం ఏంటంటే, ఒకటి ఆయన మార్క్ ఎక్కడ పోతుందో అని, 2 ఏంటంటే ఆయన మళ్ళా దీనిని ఇంత అర్జెంట్ గా తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడుకుని చట్టబద్ధత చేయాలనేటువంటి ఆలోచనకి ముఖ్య కారణం ఏంటంటే, ఆయన తిరిగి మళ్ళా ఒక గత 6 నెలలుగా ఈ రాజధానికి 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకొక 55,000 ఎకరాలు కావాలి అని చెప్పని రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో, అమరావతి చుట్టుపక్కల క్రోసూరు ఆ మండలాలన్నీ కూడా తిరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, రైతుల్లో వ్యతిరేకత ఎంత వచ్చింది అంటే, తీసుకున్న 33,000 ఎకరాలని మీరు ఏ విధంగా దాని యొక్క దిశానిర్దేశం చేయగలిగారు, దానిలో కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా కూడా మీకు ముఖ్యంగా అక్కడ నీళ్లు ఊరటం, ఆ కేవలం నీళ్లు తీయడానికి తోడడానికే నెలకి 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టడం. మీరు ఏ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా కూడా అది నదీ పరివాహక ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్థలం కాబట్టి కట్టడాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి వాస్తవాలని మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు కప్పిపుచ్చి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తానే ఉన్నారు.
ఈ 55,000 ఎకరాలు ఎప్పుడైతే ప్రొక్యూర్ చేద్దాం అడిషనల్ గా అని చెప్పని ఎప్పుడైతే ప్రజల్లోకి అంటే రైతుల దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి తీవ్రమైన వ్యతిరేకతకి వీళ్ళు దీనిని ముందుగా చట్టబద్ధత చేసేస్తే తర్వాత ఆటోమేటిక్ గా ఈ యొక్క అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పిన ఒక దురుద్దేశంతోనూ తప్పుడు ఆలోచనతోనూ ఇవన్నీ చేశారు తప్పించి ఎక్కడా కూడా నిజంగా ఆ స్థలం సరిగ్గా ఉపయోగపడుతుందా రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కట్టడానికి అనేటువంటి పాయింట్కి ఆలోచించినా అది ఆ ల్యాండ్ ఉపయోగపడదు. అండ్ తీసుకున్నటువంటి 33,000 ఎకరాలు అనేది చాలా చాలా ఎక్కువ ల్యాండ్ అండి. మీరు వేరే ఏ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఆయన సింగపూర్కి వెళ్ళారు, తర్వాత మలేషియా తిరిగారు, జపాన్ తిరిగారు, అన్ని తిరిగారు. క్యాపిటల్ కట్టడానికి నమూనాల కోసం అని చెప్పని ఎన్నో కంపెనీస్ ని పిలిపించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఆ డిజైన్స్ కానీ చేయించారు. ఎవరైనా కూడా ఈ పర్టికులర్ ల్యాండ్ 33,000 ఏకర్స్ ఏదైతే తీసుకున్నారో అది చాలా హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అనేది మాత్రం చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన చేసింది ఏంటంటే దీన్ని అడ్డు పెట్టుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ కి సంబంధించినటువంటిది 5,000 ఎకరాలు ఉంచుకుని మిగతా చుట్టుపక్కలంతా కూడా కొన్ని కంపెనీస్కి ఆయన ఇవ్వడం, ముఖ్యంగా సింగపూర్ కంపెనీకి ఇచ్చారండి చాలా ల్యాండ్. ఇప్పుడు మీకు అందులో ఆల్రెడీ దాని యొక్క ఆర్టీఐ ప్రకారంగా కూడా మేము ఎన్నోసార్లు ఆ యొక్క ఎంత ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందని చెప్పని దాని విషయాలు బయట తీసుకుందాం ప్రయత్నం చేస్తే ఈ కొన్ని జియోస్ ని బయటికి రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా కొన్ని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట దేశాలకి చాలా వాటికి ఈ 33,000 ఎకరాల్లో ఎన్నో ల్యాండ్స్ ని కట్టబెట్టడం జరిగింది. మీ స్టాండ్ ఏంటి? రేపు ఆ ల్యాండ్స్ నేను అనేది ఇప్పుడు అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి ఒక్క ముక్కలో చెప్పాలంటే? అనుకూలమా వ్యతిరేకం? ఎందుకంటే మొన్నటి వరకు అయితే వ్యతిరేకం, బట్ ఆఫ్టర్ అధికారం కోల్పోయిన తర్వాత మేము అడ్డుపడామన్నారు కదా. లేదు సార్, మేము మొదట కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పక్కాగా మీరు తీసుకున్నటువంటి ఏదైనా ల్యాండ్ కి మేము కూడా ఏకీపిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కంటిన్యూ అవుతుంది, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కన్స్ట్రక్షన్స్ చేయడానికి దేనికి కూడా ఈ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క సాయిల్ కండిషన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చింది, ఇంజనీర్స్ ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ లూజ్ సాయిల్ లో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే డబుల్ ది అమౌంట్. అంటే ఇప్పుడు ఒక 20 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి అంటే దానికి కింద బేస్మెంట్ ఎంతవరకు తీయాల్సి వస్తుంది అంటే దానికన్నా డబుల్ తీయాల్సి వస్తుంది. ఆ యొక్క స్ట్రక్చర్ కి అనవసరమైన ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది అని చెప్పని కొద్ది కాలం పాటు దాన్ని అట్లా అనట్లేరు. ల్యాండ్ అవైలబిలిటీ కావాలి, 20,000 ఎకరాలు కావాలి కనీసం అని అన్నారు. చంద్రబాబు నాయుడు 30,000 ఎకరాలు సేకరించి ఇచ్చారు. తర్వాతనేమో మీరు ఇంత ల్యాండ్ ఎందుకు అని అన్నారు రాజధాని నిర్మాణానికి. అసెంబ్లీలో అన్నది ఎందుకు 20,000 ఎకరాలు ఎంతో కావాలి, అంత ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది అని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ చేశారు చంద్రబాబు నాయుడు. చేసిన తర్వాతనేమో అంత ల్యాండ్ ఎందుకు, రాజధాని అంత అవసరమా? ఆయన తిరిగి చంద్రబాబు నాయుడు గారు తిరిగినటువంటి దేశాలను బట్టి చూస్తే ఏమవుతుంది అంటే నిజంగానే అంత ల్యాండ్ అవసరం లేదనిపించింది కదండి. ప్రాక్టికల్ గా చూసుకుంటే ఆయన వెళ్ళిన సింగపూర్, జపాన్, మలేషియా ఇవన్నింటినీ చూసుకుంటే 33,000 ఎకరాల్లో వాళ్ళు కూడా కొత్తగా క్యాపిటల్స్ సపరేట్ గా కట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మలేషియాలో పుత్రజయ ఉంది. పుత్రజయ చూస్తే నేను వెళ్ళి చూసి వచ్చాను పర్సనల్ గా, చాలా చక్కగా కట్టుకున్నారు. వాళ్ళు కూడా సింపుల్ గా ఒక 2,200 ఎన్నో ఎకరాల్లో చాలా డీసెంట్ గా డిజైన్ చేసుకుని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని కూడా ఒకటే లొకాలిటీలో దానికి సపరేట్ గా ఒక కన్వేయన్స్, మళ్ళా ఆ పర్టికులర్ పుత్రజయలోకి ఎంటర్ అయినప్పుడు వాటికి కొన్ని బ్యాటరీ వెహికల్స్, ఎక్కడ కూడా పొల్యూషన్ ఇది లేకుండా పార్కింగ్ ఒక సపరేట్ స్లాట్, ఇవన్నీ చూసుకున్నా కూడా ఎంతో గ్రాండ్ గా కట్టుకున్నా కూడా అప్పటికి ఎక్స్ట్రా ప్లేస్ మిగిలింది అక్కడ. అట్లాంటిది తీసుకున్నటువంటి ల్యాండ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం కూడా చేత కాకుండా ఇంకా అడిషనల్ ప్రొక్యూర్మెంట్ కి వెళ్తాం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి. అప్పుడు రైతులు అడ్డం తిరిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంగారు పడి ముందుకెళ్ళడం జరుగుతుంది. లింగారెడ్డి గారు 33 ఎకరాల యూసేజ్ చేయందే మళ్ళా కొత్తగా ఎందుకు? ప్లస్ కాంగ్రెస్ పార్టీ అయితే కౌన్సిల్ ఒక కౌంటర్ ఏంటంటే పుత్రాజయ 12,100 ఎకరాలు అండి 11,236 ఎకరాల్లో కట్టారు. 12,100 ఎకరాలు 11,230 ఎకరాల్లో కట్టారు. ఓకే ఓకే ఎస్ లింగారెడ్డి గారు మ్యూట్ లో ఉంది సార్, ఇప్పుడు మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఎస్
లింగారెడ్డి గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఆయన మ్యూటే ప్రిఫర్ చేస్తున్నట్టు. ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. అందరికి నమస్కారం. సార్, ఇప్పుడు ఈ నరేంద్ర గారు రిలవెన్సీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? అసెంబ్లీలో సబ్జెక్ట్ పెట్టారు, ఇక్కడ మరి పాస్ చేసి ఢిల్లీకి పంపించాలనేది ఒకటి. ఇక్కడ మెయిన్ ఇది ఎందుకు అవసరమైంది? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినారు పార్లమెంట్ చట్టం అవసరమా అని. పార్లమెంట్ చట్టం కాదు, అసలు అసెంబ్లీ రిజల్యూషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ ప్రిరోగేటివ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. క్యాబినెట్ నిర్ణయమే దీనికి సరిపోతుంది. క్యాబినెట్ నిర్ణయమే క్యాపిటల్ డిసైడ్ చేస్తానికి సరిపోతుంది. అయితే ఇది మనం కొత్తగా క్యాపిటల్ కట్టుకుంటున్నాము, మరి ఎన్నో తరాలు ఉండాలా, మరి ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా దీంతో మరి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా, విస్తృతమైనటువంటి చర్చ జరగాల అనేటువంటి దాంట్లో రిజల్యూషన్ పెట్టినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 67-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏం చెప్పినాడు? రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలా, 30,000 ఎకరాలకు తక్కువ ఉండకూడదు, మేము దానికి అంగీకరిస్తామని చెప్పినారు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది? ఎందుకు ఢిల్లీకి రిజల్యూషన్ పంపినారు? వాళ్ళు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి మీరు భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఉండాలంటే అసెంబ్లీ ద్వారా మీరు పంపేయండి అని చెప్పి ఆయన చెప్పినారు. దానికోసం పెట్టినారు. సరే, మీరేమంటారు? కౌన్సిల్లో పెట్టారు కదా అంటారు. కౌన్సిల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కౌన్సిల్లో 3 రాజధానుల బిల్లు మీరు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. బిల్లు కూడా సిఆర్డీఏ బిల్లు కానీ 3 రాజధానుల బిల్లు కానీ విత్డ్రా చేసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అమరావతి రాజీనామా ఇచ్చే మరి అదే క్యాపిటల్ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. అయితే భవిష్యత్తులో మరి తెలియదు కదా, 50 ఏళ్లకో 30 ఏళ్లకో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వస్తారు, అంతకంటే విచిత్రమైనటువంటి వ్యక్తులు వస్తారు, ఎవరికి తెలియదు. ఇది రాజధాని ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు సూట్ కేసులో పెట్టుకుని పోయినట్టు పోతా ఉంటే ఇది జరిగేది కాదు. మరి తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పినారు, రాజధాని రైతులందరూ కూడా తిరుమల పాదయాత్ర ఎప్పుడో తిరుపతిలో మీటింగ్ జరిగితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల నుంచి వైజాగ్ కారులో పోమని చెప్పి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా అప్పుడు వైజాగ్ పులివెందుల నుంచి కారులో పోమని చెప్పినారు. దాదాపు 900 కిలోమీటర్లు పైన ఉంటుంది. అరే, ఇది ఏమన్నా తుగ్లక్ ఇస్ బెటర్ దాన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎందుకంటే తుగ్లక్ మంచివాడు పాపం, ఆయన ఉద్దేశం మంచిది. అక్కడ ఢిల్లీ వచ్చేసి ఎప్పుడు కూడా అక్కడ ఖైబర్ పాస్ అని ఉంటుంది, హిమాలయాల దగ్గర ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్యలో. ఆయన ఏం చేస్తాడు? ఢిల్లీ ఒక మూల ఉంది, శత్రువులకు వాళ్ళకు వాళ్ళందరికీ కూడా అనుభవం గురించి చెప్పి దేశంలో సెంట్రల్గా దగ్గర దౌలతాబాద్ అని చెప్పి చెప్పినాడు. చాలా మంచి ఉద్దేశం అయింది. అయితే ఆచరణలో అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి గుర్రాల మీద నడుస్తా వచ్చి 1000 మంది చనిపోయి అది విఫలమైపోయింది. ఉద్దేశం మంచిది. మీరేం చేస్తున్నారు? సెంట్రల్ లోనే దాన్ని తీసుకొని పోయి చివర పెట్టారు. ఇది జరుగుతుందా? అనంతపురం బార్డర్ నుంచి వైజాగ్ 1011 కిలోమీటర్లు ఉంటే ఇది జరిగేదనేది ఎక్కడ సాధ్యమా? మరి ఆ రోజు బిల్లు పెట్టేటప్పుడు ఆ రోజు మీరు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు ఇది కాదు, ఇక్కడ వద్దు, పరిపాలన రాజధాని వచ్చేసి వైజాగ్లో పెట్టండి, శాసన రాజధాని అమరావతిలో పెట్టండి, కర్నూలులో న్యాయాలయాలు పెట్టమని చెప్పి మీరు అన్నారా? పెట్టారా? లేకపోతే వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తారా? ఏం ప్రయత్నం జరుగుతున్నా? మీకు ఈ రోజు 3 రాజధానులు కావాలని చెప్పేదానికి, అమరావతి వద్దని రాజధానికి వద్దడానికి మీకు నైతికంగానే కాదు, చట్టపరంగా కూడా మీకు రైట్ లేదు. అసెంబ్లీలో మీరు ఒప్పుకున్నారు కాబట్టి. ఇంకోటి కూడా, ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి కంటే సెక్రటరీ కాదు అది,
అసెంబ్లీ కాదా, కౌన్సిల్ కాదా, హైకోర్టు కాదా, డీజీపీ ఆఫీస్ కట్టలేదా? మాటకు వచ్చాకల్లా తాత్కాలిక రాజధాని. అరే తాత్కాలిక రాజధాని అనేది అనడం కాదు, బిల్డింగ్లు పర్మనెంటే కదా, పర్మనెంట్ బిల్డింగ్లు అవి. మీరు రేపు కొత్త రాజధాని బాగా కట్టుకున్న తర్వాత ప్రపంచ స్థాయిలో ఈ బిల్డింగ్లు వచ్చేసి కమిషనరేట్లకు లేకపోతే డైరెక్టరేట్లకు ఉపయోగపడతాయి కదా. సరే అది వద్దు, చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేశారు, అక్కడ తాత్కాలిక రాజధాని కట్టారు. ఇప్పుడు అసెంబ్లీ ఎక్కడ పెట్టాలి చెప్పండి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీ ఎక్కడ పెడతారు? టెంట్లో పెడతారా అని అడుగుతున్నా నేను. అసెంబ్లీ పెట్టేదానికి కావాల్సినటువంటి రెంటెడ్ హౌస్ ఉందా, బంగ్లా ఉందా? అసెంబ్లీ పెడతారా? కౌన్సిల్ అక్కడెక్కడ బాడీకి తీసుకొని పెడతారా? మరి అంతవరకు పరిపాలన జరగాలి కదా, అంతవరకు చట్టసభలు పనిచేయాలి కదా, హైకోర్టు పనిచేయాలి కదా, మరి సెక్రటరియట్ పనిచేయాలి కదా, మరి అన్ని ఉండాలి కదా, మీకు అన్ని ఉండాలి కదా. సరే 20 ఏళ్ళకు తయారవుతుందో 50 ఏళ్ళకు తయారవుతుందో రాజధాని. ఇప్పుడు మీరు పరిపాలన చేస్తారు, అన్ని ఉన్నాయి కదా, డీజీపీ ఆఫీస్ ఉన్నాయి కదా. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే ఎంపీఎస్సీలకు క్వార్టర్స్ కడితే చివరి దశకు వస్తే దాని పక్కన పడేస్తారు. ఇది ఏం న్యాయం చెప్పండి? సరే 33,000 ఎకరాలు ఇచ్చినారు, రైతులు ఇచ్చినారు. దాంతో 10% మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరా? మరి ఎందుకు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ వాళ్ళు? అంటే వాళ్ళు తెలియదా? పెద్దలు సంపాదించినటువంటి విలువైనటువంటి భూములు మూర్ఖాలు పండేది చంద్రబాబు నాయుడు గారు అడుగుతానే ల్యాండ్ పూలింగ్ ఇస్తాం, మరి ప్రశ్న జరుగుతాను తెలీదా? మరి ఎందుకు ఇచ్చారు? ఒక్క నిమిషం మేలు జరుగుతుంది తెలిసే వచ్చింది. సరే 33,000 ఎకరాల్లో 16,000-17,000 ఎకరాలు రోడ్లకు పార్కులకే పోతుంది. మిగిలినది 15,000-16,000 ఎకరాలు కూడా మిగలదు. ఈరోజు ఎస్ఆర్ఎం కు స్థలం ఇచ్చారు, వేస్ట్ స్థలం ఇచ్చారు. అటువంటి సంస్థలకంతా స్థలాలు కావాలి కదా. కేవలం సెక్రటరియట్, హైకోర్టు, గవర్నమెంట్ ఆఫీసులే కాదు కదా. ఇప్పుడు 50-60 పైన ప్రభుత్వ రంగ సంస్థలకు స్థలాలు ఇవ్వాలా? ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి? ఇప్పుడు సరే, ఇప్పుడు అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అంటారు. దాంతో మీ వాళ్ళు లేరా? వైసీపీ వాళ్ళు ఎవరైనా వ్యతిరేకిస్తారా అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అంటే? ఈ ముందు ఆయన రామకృష్ణ రెడ్డి మంగళగిరి ఎంపీలో కోర్టుకు పోయినాడు. ఒకసారి కోర్టుకు వంగవీటి నరేంద్ర గారు ఏదో మాట్లాడుకుంటారు. అదే నేను ఒకటే అడుగుతున్నా, మీరు 3 రాజధానులు కట్టుబడి ఉన్నారా? అమరావతి కట్టుబడి ఉన్నారా? దేనికి కట్టుబడి ఉన్నారు చెప్పండి? అది చెప్పరు. అది చెప్పగలరు కదా. ఈరోజు ఢిల్లీ వరకు సమస్య పోయింది. రేపు బిఎడ్ వచ్చి ఇది అమరావతి రాజధాని కాదు, ఇంకోటి కడపలో కడతాను కూడా, కర్నూలులో కడతాను కూడా, తిరుపతిలో కూడా కడతాను కూడా తయారైతే దానికి ఉండాలి కదా. ఈ బిల్డింగ్లు ఏం చేయాలి చెప్పండి? టెక్నికాలిటీ చెప్తాను ఒకసారి రాజేంద్ర గారు. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ అలౌ మీ, ఐ టెల్ యూ ద టెక్నికాలిటీ. ఇట్ ఈస్ నాట్ పార్టీ. 2014 పార్లమెంట్ లో అమెండ్మెంట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసిన తర్వాత 2020లో హైకోర్టు చాలా స్టక్ డౌన్ చేసింది. ఏమని చెప్పిందంటే, మీరు స్టేట్ క్యాపిటల్ కి అధికారం లేదు, 3 క్యాపిటల్స్ పెట్టడానికి అధికారం లేదు అంటే ఒక క్యాపిటల్ పెట్టడానికి కూడా అధికారం లేదని దాన్ని చెప్పకుండానే చెప్పేసింది. అంటే ఏంటి? ప్లీజ్ గో బ్యాక్ టు ది పార్లమెంట్, 2014 అమెండ్మెంట్ ని మీరు తీసుకురండి. అది పార్లమెంట్ కు ఉన్న అధికారం. మీరు పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన స్టేటు ఎనాక్ట్మెంట్ అది. ఆ ఎనాక్ట్మెంట్ మీద ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఎటువంటి అధికారం ఉండదు. ఈవెన్ హోమ్ మినిస్ట్రీకి అధికారం ఉండదు. మళ్ళీ అది పార్లమెంట్ లోకి వెళ్ళాలి. అందులో ఏమన్నారు? 10 years షాల్ బి ఎ క్యాపిటల్ ఫర్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అనేది ఆ సెంటెన్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో రావాలి. కానీ ఇందులో మా తులసిరెడ్డి గారు రేట్ చేసిన ఒక పదం ఉంది. అదేంటంటే, ఇది కౌన్సిల్కి వెళ్లకుండా వస్తోంది అని. అంటే కౌన్సిల్కి వెళ్ళవలసిన అంటే అది ఫైనాన్స్ బిల్ అయితే వెళ్ళాలి, ఫైనాన్స్ బిల్ అయితే రెండింటికి వెళ్ళాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేయొచ్చు, అసెంబ్లీకి ఒకవేళ కౌన్సిల్ కూడా పంపించవచ్చు. వాళ్ళు రిజెక్ట్ చేసిన పెద్ద ఏమి ఉండదు. మళ్ళీ రెండోసారి పంపితే మళ్ళీ యాక్సెప్టెన్స్ అయిపోయినట్టు గవర్నర్ ద్వారా వచ్చేసినట్టే. అదే పెద్ద దాని ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ దేర్. తులసిరెడ్డి గారు, ఐ థింక్ మీకు చెప్పాల్సిన పెద్ద విశేషం కాదు, మీరు రాజ్యసభ మెంబరు. నేను చెప్పేది ఏంటంటే, మీరు అందరూ పార్టీల తరఫున ఆలోచిస్తున్నారు కానీ
ఒక రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ అనేది ఉండాలి. మీరు చెప్పే పదాలు ఉన్నాయి. మీరు అసలు యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ వైఎస్ఆర్సీపీ మీరు అసెంబ్లీలో ఉండకూడదు. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అన్నో ఆ రోజు నుంచి మీరు అపోజ్ చేసి యాజిటేషన్ చేసేవలసింది, ప్రజల తరపున యాజిటేషన్ చేసేవలసింది. 30,000 ఎకరాలకు కూడా ఒప్పుకోకూడదు. మీరు వాళ్ళు దేనికి ఒప్పుకోకూడదు, వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. ప్రిన్సిపల్ నేరేషన్ మీద పార్టీ లేదు. ప్రిన్సిపల్ నేరేషన్ మీద పార్టీ నిలబడితే ఎస్ యు ఆర్ రైట్. ప్రిన్సిపల్ నేరేషన్ అనేది మీకు తెలియదు. ప్రిన్సిపల్ నేరేషన్ అనే దాన్ని మీరు లేరు. ప్రజల నుంచి 30 ఎకరాలు సేకరించేసి వాళ్ళ దిమిసా చేసేసి ఆ 30,000 ఎకరాలు దేనికుండా పనికి రాకుండా పోయిన తర్వాత అదో రియల్ ఎస్టేట్ అవుతుందనో ఇది అవుతుందనో అదో చెప్పి రకరకాలు అన్ని మీరు చెప్పొచ్చునండి. మీ దగ్గర ఉన్న బేసిస్ అది, దాన్ని తప్పని అనలేము. కానీ మీ ప్రిన్సిపల్ స్టాండ్ మిస్ అయిపోయారు. అంచేత హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, గో బ్యాక్ టు ది పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ అనేది కంపల్సరీ. అందులో అమెండ్మెంట్ జరగాలి. అమెండ్మెంట్ ఏం జరగాలి? దే షుడ్ డిక్లేర్. ఎందుకంటే 2024 దాకా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కామన్ క్యాపిటల్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కామన్ క్యాపిటల్ హైదరాబాదే. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి కామన్ క్యాపిటల్ అన్లెస్ అంటిల్ 2014 పార్లమెంట్ లో అమెండ్ చేయకపోతే చండీగఢ్ ఇప్పటిదాకా అమెండ్ చేయలే. దానిలో 10 సంవత్సరాలనే ఉంది కదా కామన్ క్యాపిటల్. 10 సంవత్సరాలు టైం అంటే 10 సంవత్సరాలు లిమిట్ ఇస్తే దాన్ని మళ్ళీ పార్లమెంట్ లో రివ్యూ చేసి అమెండ్మెంట్ చేయాలి. అది అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టాలి. అది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అది చేయలే. అది హోమ్ మినిస్ట్రీ ద్వారా వస్తున్నది. తులసిరెడ్డి గారు, ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల ఈ పరిస్థితి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల ఈ సిచ్యువేషన్ అంటున్నారు. తులసిరెడ్డి గారు సారీ, మిమ్మల్ని నేనేమనలేదు, మీ పార్టీ మిమ్మల్ని నేను అనుకోండి. ఉన్నారా తులసిరెడ్డి గారు? సరే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి తులసిరెడ్డి గారు. ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. మరొక్కసారి చెప్తున్నాను, ఇంకా కాంట్రవర్సీ పొందుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ స్టాండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. ఇది మా స్టాండ్. రెండవది వచ్చేసి దీనికి రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్ర చట్టం అవసరం లేదు. ఏ రాష్ట్ర రాజధానికి కేంద్ర చట్టం ద్వారా రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, దీనికి కేంద్ర చట్టం అవసరమే లేదు. అది రెండవది. మూడవది వచ్చేసి ఒకవేళ కేంద్ర చట్టమే అవసరం అనుకుంటే డెఫినెట్ గా వచ్చేసి ఇక్కడ 2 వ్యవస్థ ఉంది కాబట్టి శాసనసభ శాసన మండలి రెండింటి పోతేనే శాసనసభ మాత్రమే ఉంటే దానికి ఓటే ఉంటే ఓకే. నేను ముందే చెప్పాను, కేంద్ర ప్రభుత్వ చట్టమే అవసరం లేదు అంటున్నాను. ఒకవేళ అవసరం అనుకుంటే డెఫినెట్ గా శాసనసభ శాసన మండలి పోతేనే దానికి ఉంటుంది తప్పనిచ్చేసి, లేకుంటే దానికి శాంక్టిటీ లేదు. నాలుగవది, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినా రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చట్టాన్ని సవరించేది ఒక పెద్ద సమస్య కాదు. కాబట్టి దానివల్ల ఏదో వచ్చేసి భద్రత అనే దానికి అది కూడా కాదు. కాకపోతే ఏమంటే కొంత భరోసా ప్రజలు రైతులు కొంత వాళ్ళ ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి సరే మరింత కొంత ఉంటే బాగుంటుందనే నేపథ్యంలో తప్పనిచ్చేసి దీంట్లో నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, శాసన మండలి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, శాసన మండలి లేకుండా పంపితే కరెక్ట్ కాదు, చిక్కులు వస్తాయి. గతంలో కూడా వచ్చేసి ఇదే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది తెలుసు. అయినప్పటికీ ఏదో ప్రయత్నం చేస్తాం ఉన్నంతలో అనే యాంగిల్ తప్పనిచ్చేసి దీని గురించి పెద్దగా ఏదో ఒరిగేది ఏమి ఉండదని నా అభిప్రాయం. దీని చట్టం అవసరం లేకుండానే దీని త్వరితగతిన వచ్చేసి శరవేగంగా దాన్ని పూర్తి చేయండి. ఆల్రెడీ 10 ఏళ్లుగా పరిపాలన ఆలంటే సాగుతా ఉంది. తర్వాత వచ్చేసి గతంలో చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని అనంటే పరిపాలన సాగుతా ఉంది 10 ఏళ్లుగా. కాబట్టి ఇప్పుడు మరి 10 ఏళ్ళ రాజధాని కాకుండానే మరి మొత్తం పరిపాలన అంటే సాగుతా ఉందా? మొత్తం దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. ఇప్పటికే 63,500 కోట్లు వరల్డ్ బ్యాంకు నాబార్డు దగ్గర అప్పులు తెచ్చి పెట్టారు. దానికోసం రాజధాని చూపకుండానే చేశారు. మరి ఇన్నాళ్ళు వచ్చేసి చట్టం లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చట్టం లేకుండానే మరి వచ్చేసి 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారా? పరిపాలన 10 ఏళ్ళకి అక్కడ సాగిందా? మరి వచ్చేసి మళ్ళీ 63,500 కోట్లు అప్పు తెస్తున్నారు. కాబట్టి ఇదంతా
లింగారెడ్డి గారు చెప్పినట్లు Yes. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. దానితో ఇక్కడ సిఆర్డి అనేది ఒకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో పాటు సిఆర్డిఏ కింద ఒప్పందం జరిగింది కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు అంతే తప్పనిచ్చేసి ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం కోసం కాదు, ఇది Okay. ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కాకపోతే అంటే రాష్ట్ర పరిధి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సిఆర్డిఏ వచ్చింది. ఒక్క నిమిషం నరేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, క్లోజ్ చేయాలి ఒక 2-3 minutes లో టాపిక్. ఎస్ లింగారెడ్డి గారు ఏదో తిట్టాలనే ఉద్దేశంతో మాట్లాడితే కుదరదు కానీ యాక్చువల్ గా తాత్కాలిక రాజధాని తాత్కాలిక ఇవన్నీ మేము చెప్పినవి కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మేము తాత్కాలిక సెక్రటేరియట్ కట్టాము, తాత్కాలిక అసెంబ్లీ కట్టామని ఆయన నోటితో చెప్పారు. రెండోది మేము చాలా అంటే 30,000 ఎకరాలు అవసరం అని చెప్పని అన్నాం కానీ అది ఒక రోడ్ వేస్ అన్ని ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఫామ్ అయినటువంటిది. విజయవాడ గుంటూరు మధ్యలో తొందరగా మనకి కన్స్ట్రక్షన్ అటు ఇరువైపులా కట్టుకుంటే బాగుంటది అని చెప్పని ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ లో ఆయన అంటున్నారు, వైసీపీ వాళ్ళు లేరా అని చెప్పని అంటారు. ల్యాండ్ పూలింగ్ అనేది బహుశా ఆయన లింగారెడ్డి గారు ఆ టైంలో సైలెంట్ గా ఉంటారు, లేదా కొద్ది రోజుల పాటు ఎక్కడికన్నా ఊరిలో ఉండొచ్చేమో. ల్యాండ్ పూలింగ్ అనేది భయపెట్టి తీసుకున్నారు. దానికి చాలా వ్యతిరేకతలు వచ్చినాయి, నిరసనలు చాలా వచ్చినాయి, చాలా మందిని ఇబ్బందులు పెట్టి తీసుకున్నారు అనేది లాక్కున్నారు అనేది. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఇంకా ఎప్పుడూ కూడా మీరు నిజంగా క్యాపిటల్ ని డెవలప్ చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ సమిట్ వైజాగ్ లో ఎందుకు పెట్టాలండి? అమరావతిలో పెట్టొచ్చు కదా. అంటే వాళ్ళకి తెలుసు అండి, అమరావతికి తీసుకొస్తే ఇది ఎందుకు పనికిరాని ల్యాండ్, మమ్మల్ని ఇక్కడ బ్లఫ్ చేస్తున్నారని చెప్పని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చాలా సిస్టమేటిక్ గా ఆలోచించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగుంది, ఎవరైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తే వైజాగ్ ను చూస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటదని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఫాలో అవుతుంది కూడా అదే, చంద్రబాబు నాయుడు ఫాలో అవుతుంది అదే. ఒక ఇప్పుడు తుగ్లక్ పాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈయన చేసేటువంటి అబద్ధాలు ఇంతకన్నా సన్నాసి పాలన అని చెప్పని ప్రజలు కూడా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అనే అతను అనుభవం పెరిగే కొద్దీ ఒక సన్నాసి పాలన కింద తీసుకొస్తున్నాడు. ఎవరిని ఫాలో అవుతున్నాడు? వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతున్నాడు. క్యాపిటల్ లో పెట్టాల్సినటువంటి ఇంటర్నేషనల్ సమిట్ ని తీసుకెళ్లి వైజాగ్ లో ఎందుకు పెట్టారు? మీకు వైజాగ్ లో పెడితేనే ఎవరైనా వస్తారని చెప్పని మీకు చెప్పండి. అది కూడా ఆ పరిజ్ఞానం లేనటువంటి మీరు, ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి మీరు అమరావతిలో పెట్టకుండా వైజాగ్ లో పెట్టడానికి కారణం వైజాగ్ లో క్లోజ్ చేయాలి, చర్చ క్లోజ్ చేయాలి. శాస్త్రి గారు క్విక్ 30 seconds. నిబద్ధత ఉంటుందని చెప్పని చేసింది కానీ రాజధాని ఉద్దేశం. ఓకే నరేంద్ర గారు, ఓకే మీ పాయింట్. ఈ రీఆర్గనైజేషన్ బిల్ పాస్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ 2014 నుంచి 2024 దాకా 5 ఏళ్ల పాటు మన మల్లికార్జున ఖర్గే అపోజిషన్ లీడరు. ఆయనకి ఎప్పుడు టైం కుదరలేదు దీని మీద అడగడానికి. లేదంటే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్, ఇప్పుడు ఆయనకి టైం కుదరలేదు అడగడానికి. ఒక క్వశ్చన్ వేయడానికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి చట్టం చేయడం చేత కాలేదు, ఆర్థిక వ్యవస్థ చేయడం చేత కాలేదు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టచ్చు, పార్టీల మధ్య కొట్లాటకి దారి తీయొచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించేది దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించేది కూడా ప్రజల కోసం ఆలోచించి చెప్తున్నదే. నేనే ఎలాగుండదంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు ఇది ఇన్ని 3 పంటలు పండేదండి, కరెక్ట్. ఇది వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అవ్వచ్చు. కానీ నేనేది ఏంటంటే మీరు చట్టం రూపొందించడం లోపము ఇస్తున్న చట్టం రాజేసి థ్యాంక్ యూ శాస్త్రి గారు, తులసిరెడ్డి గారు, అదేవిధంగా లింగారెడ్డి గారు, నరేంద్ర గారు. సో మొత్తానికి స్పందన ఒక పని అయితే అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని అయితే అయిపోయింది. బహుశా సెకండ్ రోజు పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్ తీసుకొస్తారంటారు. చట్టబద్ధత అయితే కల్పిస్తున్నారు, ఏదైతే ఇదివరకు జ్యుడిషియరీ నుంచి వచ్చిందో. సో దట్ ఇక ఫ్యూచర్లో ఎవరు దీన్ని టచ్ చేయబోరన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. సో త్వరలోనే చట్టబద్ధత వస్తుంది. నాకు తెలిసి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినా టచ్ చేయడనే నేను అనుకుంటాను. అమరావతి విషయంలో ఆయన మళ్ళీ దాన్ని టచ్ చేయడనే అనుకుంటాను. దానివల్ల చాలా నష్టం అయితే జరిగింది. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు కూడా అక్కడేం రాజధాని కావాలని బలంగా ఏం కోరుకోవట్లే. అమరావతి రాజధానికి యాక్సెప్టెన్స్ ఎక్కువ అయితే కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అటువంటి ఇష్యూస్ కాకుండా వేరే ఇష్యూస్ ఒకవేళ ఫ్యూచర్లో జగన్ వచ్చినా
వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అనవసరంగా ఈ ఇష్యూ మీద టైం వేస్ట్ అయిపోయిందని ఆయన కూడా అనుకుంటున్నారు. కాబట్టి మాది 3 రాజధానులు స్టాండ్ కాదని వాళ్ళే చెప్పారు. బొత్స సత్యనారాయణ అయినా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా జగన్ అయినా వేరే సందర్భాలు చెప్పారు. సో ఇక అమరావతి రాజధాని అయితే అది ఆ చర్చ అయితే ఫుల్ స్టాప్ పడుతుంది ఇక పార్లమెంటు లో చట్టమైన తర్వాత. ఓకే, డిఎన్ఎల్